వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైంది. దానికి అందరూ అర్హులు కాదు. కొందరు మాత్రము ఉపాధ్యాయ వృత్తిని చేపడతారు కానీ దానికి కలంకం తీసుకొస్తారు. అలా చాలామంది ఉపాధ్యాయులు ఉన్నత విశ్వవిద్యాలయాలను మొదలుకుంటే గ్రామాల్లో ఉన్న పాఠశాల వరకు చాలా వరకు ఉన్నతమైన స్థితి కలిగిన వాళ్ళకు 99%, 95% ఉన్నతమైన వాళ్ళే ఉంటారు. ఎక్కువ శాతం ఒక 5% మాత్రమే ఇట్లాంటి కీచక ఉపాధ్యాయులు ఉంటారు, కీచక టీచర్స్. 95% ఉపాధ్యాయులు సంఘంలో గౌరవప్రదంగానే బ్రతుకుతారని నేను అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 92-95%. ఎందుకంటే జడ్జిల తర్వాత, న్యాయమూర్తుల తర్వాత ఇవాళ ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవమైంది. అయితే ఒక న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత ఒక ఉపాధ్యాయునిగా ఆయన జాయిన్ కావడం, జస్టిస్ చంద్రచూడ్. అంటే ఉపాధ్యాయ వృత్తి అంటే అంత గౌరవప్రదమైంది. ఆయన NLU ఢిల్లీ, నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీలో ఆయన ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. అంటే చూడండి ఆయనకి ఎంత గౌరవం. అయితే న్యాయమూర్తే గౌరవప్రదమైన వృత్తి. అట్లాంటి పరిస్థితులలో ఉపాధ్యాయ వృత్తి కూడా అంత గౌరవప్రదమైన వృత్తే కాబట్టి ఆయన ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి ఇవాళ పాఠాలు చెప్తున్నాడు పిల్లలకు. అంటే ఎంత ఉన్నతమైన అది స్థానం అయితే ఆయన తిరిగి ఒక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఒక ప్రొఫెసర్గా జాయిన్ అయ్యింది అంటే అర్థం చేసుకోండి. ఇవాళ నేను ఒక ప్రొఫెసర్గా ఇవాళ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల వైపే పోవాలనుకున్నాను. సో రాజకీయాల వైపే పోతాను, ఎందుకంటే నా లక్ష్యం వేరు. సో కాబట్టి ఇవాళ ఉన్నతమైన విలువలు కలిగిన ఉపాధ్యాయులు ఉంటే సమాజం చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. సమాజంలో చాలా విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతుంది. వాళ్ళు మార్గదర్శకులుగా సమాజాన్ని మారుస్తారు. కానీ ఇట్లాంటి నీచులు, కీచకులు ఎవరైతే కొంతమంది ఉంటారో వారి వల్ల ఉపాధ్యాయ వృత్తికే ఇవాళ భంగకరంగా వస్తుంది. అట్లాంటి వాడికి ఇవాళ పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది. సో ఉపాధ్యాయుడు పేరు సాతూరి మధుకర్. ఆయన 10th క్లాసు నుండి అమ్మాయిని వేధించడం మొదలుపెట్టాడు. 10th క్లాసులో ఆయన ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ఎక్కడైతే పనిచేశాడో ఆయన ఆ 10వ తరగతి విద్యార్థిని లోపరుచుకొని ఇవాళ ఆ 10వ తరగతి విద్యార్థిని ఎక్కడ అంటే మనం ఒకసారి వివరాల్లోకి వెళితే మనము పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలోని గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఈ సాతూరి సుధాకర్ అనే అతను ఇప్పుడు 2013 అంటే ఈ కేసు 2017 నాటి ఈ కేసుకు సంబంధించి 2013లో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి. అప్పటి నుండి కూడా అంటే 2013లో ఆయన అక్కడ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. ఆంగ్ల ఉపాధ్యాయునిగా పనిచేసి చెందిన ఈ మధుకర్ ఆ అమ్మాయిని లోపరుచుకున్నాడు. ఆ అమ్మాయిని లోపరుచుకొని ఆ అమ్మాయిని అప్పటి నుండి వదలలేదుగా. తను ఆ అమ్మాయి డిగ్రీ చదివేదాకా కూడా హన్మకొండకు వచ్చి తన స్నేహితుడి దగ్గర పిలిపించుకుని ఆ అమ్మాయిని అక్కడ కూడా శారీరకంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. రాత్రి వేళ బాలికను పాఠశాల పిలిపించుకొని ఆమెను లోపరుచుకొని పలుమార్లు లైంగిక దాడి చేసి ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే మీ తల్లిదండ్రులను చంపేస్తానని ఆమెను బెదిరించేవాడు. అనంతరం యువతి డిగ్రీ వరకు చదువుకున్న సమయంలో కూడా ఆమెను రూమ్కి పిలిపించుకొని ఈ రకంగా ఆమెను వాడుకున్నాడు. తర్వాత అవన్నీ కూడా వీడియోలు తీశాడు. తను పిలిచినప్పుడల్లా రావాలని ఆమెను బెదిరించాడు. 2017లో ఆ యువతి మరొక యువకుడిని పెళ్లి చేసుకున్నా సరే మధుకరు వేధింపులు ఆపలేదు. తనకు వివాహం అయిందని వదిలివేయమని కోరినా కూడా కనికరించలేదు. తన మాట వినడం లేదని యువతి భర్తకు ఫోన్ చేసి ఫోన్కు అసభ్యకరమైన వీడియోలు పంపాడు. వాటిని చూసిన భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. సో ఇంత దుర్మార్గమైన పని చేసిన ఈ మధుకర్ను ఇక వదిలిపెట్టాలా? సో కాబట్టి ఆమె తప్పనిసరి పరిస్థితులలో ఆ కాలువ శ్రీరాంపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆనాటి ఎస్ఐ షేక్ జానీ పాషా కేసు నమోదు చేసి ఏసీపీ సింధూర్ శర్మ విచారణ చేపట్టి నేరస్తుని యొక్క నేరాన్ని రుజువు చేసి ఇలా
వారికి శిక్ష పడే విధంగా చేశారు. 17 ఏళ్ల జైలు శిక్ష కోర్టు విధించింది. ఇవాళ మనం దీన్ని హ్యాట్సాప్ చెప్పాలి ఆ జడ్జి గారికి. ఆ జడ్జి గారికి మనం హ్యాట్సాప్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో మరొక వృత్తిలో ఉండి ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేసి వాళ్ళు న్యాయమూర్తులుగా ఉంటారు, కొంతమంది ఉపాధ్యాయులుగా ఉంటారు, కొంతమంది ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉంటారు, కొంతమంది రకరకాల ఉండి ఇక్కడ మైండ్ వాళ్ళది క్రిమినల్ మైండ్ ఉండి వాళ్ళ మనుషులను వేధించడం, శారీరకంగా వాడుకోవడం, లేకపోతే ఇంకో మరొక రకంగా ఉండే ఇట్లాంటి ఉపాధ్యాయుల వల్ల ఉపాధ్యాయ వృత్తికే కలంకం. ఈ వృత్తికే అంటే ఉన్నతమైన విలువలు కలిగిన వృత్తికే కలంకమైన వ్యక్తిని, ఆ ఉపాధ్యాయుని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాలి. సమాజం ఇట్లాంటి వాడిని శిక్షించడం వల్ల సమాజంలో ఇంకా వేరే ఉపాధ్యాయులు ఇట్లాంటివి చేయకుండా ఉండడానికి అదొక గుణపాఠంగా ఉండాలి. ఆ గుణపాఠం ఇవాళ ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాలి జీవితంలో. తను ఎంత పిల్లల పట్ల, స్టూడెంట్స్ మన పిల్లలతో సమానం, మన సొంత పిల్లలతో సమానం. మన సొంత పిల్లలు ఎట్లయితే మన బిడ్డలు మనకు ఎట్లా అయితే మనం రక్షించుకోవాలనుకుంటామో వాళ్ళ జీవితాలని ఆ ఉపాధ్యాయుడు కూడా సొంత పిల్లలాగా చూసుకోవాల్సిన ఉపాధ్యాయుడే ఆ పిల్లల్ని ఖరాబ్ చేసి తన సొంత పిల్లల్ని ఎట్లయితే సొంత తండ్రి ఖరాబ్ చేసినట్టుగా ఇవాళ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లల్ని ఖరాబ్ చేయడం అంటే ఆ రకమైన వ్యక్తిగా ఆయన తయారైనట్టు లెక్క. సో అట్లాంటి వ్యక్తికి ఖచ్చితంగా శిక్ష అనేది సరైన శిక్ష, అద్భుతమైన శిక్ష. 17 ఏళ్ళు జీవిత కఠిన కారాగారం ఆయన అనుభవించాలని చెప్పి, అదే దాంతోపాటు 1,50,000 రూపాయలు కూడా ఆయన జరిమానా కూడా కట్టాలని చెప్పేసి శిక్ష విధించిన చరిత్ర ఇవాళ అక్కడ మనకు కనబడుతుంది. సో కాబట్టి ఇట్లాంటి విధవలని ఖచ్చితంగా శిక్షించి జీవితంలో ఇంకొకసారి ఎవరు చేయకుండా ఏదైతే పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ జడ్జి సునీత గారికి సెల్యూట్ చేయాలి మనం ఇట్లాంటి తీర్పు ఇచ్చినందుకు. సో సునీత గారు ఎంత అంటే ఆ మేడం గారు ధైర్యంగా సమాజంలో ఇట్లాంటి చీడ పురుగులకి శిక్ష పడితే తప్ప ఇంకొకరు ఇట్లాంటి పనులు చేయాలని చెప్పేసి ఇవాళ ఆ నేరం రుజువు అయిన తర్వాత ఇద్దరు మహిళలే, ఇక్కడ సునీత గారు మహిళనే, మీరు చూసుకుంటే సింధు శర్మ గారు కూడా మహిళనే, అక్కడున్న ఏసీపీ గారు అప్పటి ఏసీపీ గారు కూడా సింధు శర్మ మహిళనే. సో ఇద్దరు మహిళలు ఇంకొక మహిళకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు కోర్టులో నిరూపించి ఏ పురుషుడైతే అన్యాయం చేశాడో మహిళకి ఆయనకు శిక్ష పడే విధంగా చూశారంటే హ్యాట్సాప్ టు మహిళా లోకానికి, ముఖ్యంగా ఆ సింధు శర్మ అండ్ జడ్జి సునీత గారికి ఇద్దరికి కూడా ఇవాళ D6 డీజాకు ఖచ్చితంగా సెల్యూట్ చేస్తూ ఉంది, మీకు అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఆమెకు జరిగిన మానసిక క్షోభ, విడాకులు, జీవితం ఆగం కావడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తగిన బుద్ధి వాడికి చెప్పింది న్యాయస్థానం, పోలీస్ వ్యవస్థని సందర్భంగా డిసిషన్ భావిస్తుంది. ఎవడైనా సరే నేరస్తుడు దుర్మార్గాలు చేసేవాడికి ఇట్లాంటి శిక్షలే పడాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై పులే, జై పెరియార్.